కొంచెం మనం జాగ్రత్తగా వివరించాలి. సో ఇలాంటి మిస్టేక్స్ అనేది అస్సలు చేయొద్దు. ఏంటంటే ఆ మిస్టేక్ కే వ్యాలెట్ రిసీవింగ్ అడ్రస్ అనేది ఎవరో కూడా తప్పుగా ఇవ్వద్దు. తప్పుగా ఇస్తే చేసేది ఏం లేదు. రెండోది, ఒక మొబైల్ నెంబర్లో ఒకసారి యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత, ఓకేనా, మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆ యాప్ డిలీట్ చేసి నేను ఇంకొకరికి చేయాలంటే అవ్వదు. ఒక ఫోన్లో ఒక యాప్ మాత్రమే, అది కూడా ఒక్కసారి మాత్రమే వస్తుంది. అండ్ కొంత మెంబర్స్ ఇక్కడ వ్యాలెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిలీట్ వ్యాలెట్ అని ఉంది కదా, ఇది గినక మీరు కొట్టినట్లయితే, ఓకేనా, సపోజ్ నేనున్నా నా పేరు మీద నేను వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నా, అయ్యింది, నా కింద వాళ్ళందరూ చేసుకుంటూ వెళ్తున్నారు, నాకు అమౌంట్ జనరేట్ అవుతుంది. నేను డిలీట్ వ్యాలెట్ గినక కొడితే నాకు వచ్చిన డబ్బులు, కాయిన్స్ ఏదైతే ఉన్నదో ఆ కాయిన్స్ అన్ని కూడా ఈ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడికే వస్తుంది. నా వ్యాలెట్ డిలీట్ చేసుకున్నాను కాబట్టి దానికి ఎవరో చేసేది ఏం లేదు, ఓకేనా. సో ఎవరో కూడా దయచేసి మిస్టేక్స్ 100% చెయ్యొద్దు, సరేనా. సో మీ డౌన్లైన్స్ అందరికి కూడా చెప్పండి. అండ్ రిసీవింగ్ అడ్రస్ ఎవరో కూడా తప్పులు పెట్టొద్దు, ఓకేనా. అండ్ ఒక ఫోన్ నెంబర్కి ఒకటే. అండ్ కంగారు ఏం లేదు, చిన్నగానే చేసుకోండి. ఇది ఒక రోజుతో 2 రోజులతో అయిపోయేది కాదు కాబట్టి చిన్నగానే చేసుకోండి, కంగారు ఏం లేదు. నీట్గా 1 by 1 చేసుకోండి.